చార్లీ చాప్లిన్ నవ్విస్తూ ఏడిపించడం ఆయన స్టైల్, అందుకే ఇంకా గుర్తున్నారు. కామెడీ రాయడం కష్టం, చేయడం ఇంకా కష్టం. బాధ తెలిసిన వాడే నవ్వించగలడు. అందుకే మనకి ఫుల్ లెంత్ కామెడీ డైరెక్టర్లు తక్కువ. జంధ్యాల ఈవీవి సత్యనారాయణ తర్వాత గ్యాప్ ఉంది. మధ్యలో మిర్లపాక గాంధీ, అనుదీప్ ఆశలు కల్పించారు కానీ చెల్లబడిపోయారు. వరుసగా కామెడీని నమ్ముకుంది అనిల్ రావిపూడి ఒక్కరే. అతడికి వెంకటేష్ లాంటి నటుడు తోడైతే థియేటర్లో నవ్వులు పువ్వులే. పండుగని కూడా మరిచి సంక్రాంతికి వస్తున్న మార్నింగ్ షోకి ఫ్యామిలీతో వచ్చారంటే దర్శకుడి మీద నమ్మకం, హీరో కామెడీపై కాన్ఫిడెన్స్ అనిపించింది నాకైతే. మీరేం మాట్లాడరే? అంతేగా అంతేగా వీడికి సీక్వెల్ కూడా సేమ్ డైలాగా అంతేగా. సినిమా స్టార్ట్ అవ్వగానే కేజీఎఫ్ లెవెల్లో హీరో ఎలివేషన్లు ఇస్తే ఇదేమిటి కామెడీ మూవీ అని చెప్పి యాక్షన్ మూవీ తీశాడు అని ఆశ్చర్యపోయా. ఆ తర్వాతనే తెలిసింది యాక్షన్తో కామెడీ మూవీ అని. సంక్రాంతికి వస్తున్న మూవీలో నాకు నచ్చిన క్యారెక్టర్ బుల్లిరాజు. మీ మ్యాలకి డాన్స్ చేసాడా? అవును బుల్లిరాజు. మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటే బేవసలా కొడగలరని. బాలనటుడు అయిన భవిష్యత్తులో మంచి కమెడియన్ అవుతాడనిపించింది. అండ్ మూవీలో భాగ్యం క్యారెక్టర్తో అందరి మనసు దోచుకుంది ఐశ్వర్య రాజేష్, తెలుగు అమ్మాయి. ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం మనం. సినిమా సూపర్ హిట్, బట్ కొన్ని మిస్టేక్స్ అండ్ ఫన్నీ విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు నా వీడియోలను చూస్తున్నారు. ఇలా ఎప్పుడు మనం మన జర్నీని కొనసాగించాలి. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. అప్పుడే మనం అందరం మన గోల్ని సాధించగలం. మూవీలో మోస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి అంటే, విలన్ చనిపోతే వెంకటేష్ అండ్ టీమ్ వీల్ చైర్లో అతడి డెడ్ బాడీని తీసుకెళ్తూ ప్రేక్షకులను కామెడీ చేద్దామనే ప్రయత్నం చేస్తే బావగారు బాగున్నారా సినిమాలో డెడ్ బాడీ అవతారంలో బ్రహ్మానందం చేసిన కామెడీ సీన్లు గుర్తుకొస్తాయి. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు, ఒక్క దెబ్బ కొట్టానంతే, చచ్చాడు అల్పైషదవా. అలా మీకు ఏదైనా సీన్ గుర్తుకొస్తే కామెంట్ చేయండి. ఇలా నాకు అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాడు. మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. గోదావరి గట్టు మీద రామచిలుకవే పాట వింటుంటే గోదావరి అందాలు, ఆ పచ్చని పైర్లు, పల్లెటూరి వాతావరణం గుర్తుకొస్తుంది. బట్ అలాంటిది ఏది కనబడకుండా ఆ పాటని కూని చేశాడేమో అనిపించింది డైరెక్టర్ అనిల్. సాంగ్ని గోదావరి ప్రాంతంలో అండ్ పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించి ఉంటే పాట ఎంత బాగుండేదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఇది మన మూవీ, మనం అనుకున్నట్టు ఉంటే ఇంకా బాగుండేది అనేది నా ఫీలింగ్. బట్ దర్శకుడు ఓ ఇంటికే ఈ పాటని పరిచయం చేసి పాట పాడించాడు. మరి అదేంటో తెలియదు అసలు. ఈ సాంగ్ అయిపోగా ఇంటి చుట్టుపక్కల జనాలు వెంకటేష్ ఇంటిపైకి వచ్చి మీ అల్లుడు అమ్మాయి తెల్లవార్లు గోదావరి గట్టు పాట పాడుతూ మా మీద పెంకులు వేశారంటూ ఆ పాట పాడు అభినయించడం, ఇది మితిమీరిన కామెడీకి పరాకాష్ట అనిపించింది. అసలు సంక్రాంతికి వస్తున్నామంటూ చక్కటి టైటిల్ బాగుంది. దానికి తోడు హీరోయిన్ తో గోదావరి యాసలో డబ్బింగ్ చెప్పించారు. అది ఇంకా సూపర్ గా ఉంది. బట్ ఓ పల్లెటూరి ఫీల్ వచ్చేలా పల్లెటూరి సీన్స్ అండ్ విలేజ్ కల్చర్ ని తలపించేలా చూపిస్తే బాగుండేది అని అనిపించింది. ఏపీలో సాగే ఇంటి సెట్టింగ్ అండ్ హైదరాబాద్ లో సాగే సీఎం ఇంటి సెట్టింగ్, ఈ రెండింటితో మూవీ మొత్తం ముగిసిపోయింది అని అనిపించింది. అది కడుపుబ్బ నవ్వులు పూయిస్తూ అన్నట్టుగా, దానికి తోడు బుల్లిరాజు కామెడీ అండ్ బూతుల పరాకాష్ట. నవ్వడానికి బాగున్న ఆ బూతులు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఏందిరా బాబు మరి ఇంతలా అన్నట్టుగా ఉంది. ఏట్రా పిన్నొచ్చింది. పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. F2 బాగుంది. ఆ తర్వాత వచ్చిన F3 మరీ ఇంత కామెడీనా అన్నట్టుగా ఉంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం, ఆ రెండు మూవీస్ కంటే మరీ ఓవర్ కామెడీ అనేలా ఉంది. మూవీ బాగుంది, బట్ కొన్ని చోట్ల మరీ ఇంతలా చేయడం అవసరమా అనేలా అయితే నాకు అనిపించింది. నవ్విపించడానికి హాస్యంతో చక్కటి కథనం నడిపిస్తాడు అనుకుంటే ప్రతి పాత్ర చేత అర్పించాడు అనిల్ రావిపూడి. అయితే ఈ మూవీ పూర్తిగా కామెడీ జానర్ లో ఉంటుంది అని ముందు నుంచి ఎలివేషన్ ఇచ్చారు కాబట్టి క్రైమ్ స్టోరీ కాస్త రూట్ మార్చుకొని కామెడీ ట్రాక్ లోకి వచ్చేసింది. ప్రేక్షకుడిని ఎలాగైనా సరే నవ్విపించాలి. సింగిల్ పాయింట్ ఫార్ములాతో కంకణం కట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మిగతా లాజికులన్నీ గాల్లో వదిలేశాడు అనిపించింది. ఇక భాగ్యం ఈ క్యారెక్టర్ ని చూసి ఫిదా అవ్వని వాళ్ళైతే ఉండరు. ఆమె నటనతో అందరినీ తన వైపుకు ఆకర్షించింది ఐశ్వర్య. ఈ మూవీలో మంచి అప్లాజ్ వస్తుంది ఆమె నటనకు. ఒకప్పటి హీరో రాజేష్ బిడ్డ ఆమె.
లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి తనకు మేనత్త. అకస్మాత్తుగా హీరోయిన్ ఏమీ కాలేదు. ఆమె ఎన్నో ఒడిదుడుకులు, మొదట్లో యాంకర్, ఆ తర్వాతే సినీ ప్రవేశం దక్కింది. అనేక అవమానాలు, ఒడిదుడుకులు. ఆమె అందంగా లేదని అనేక పాత్రల్ని నిరాకరించారు, కొందరు గేలి చేశారు. మొదట్లో అన్ని చిన్న చితక పాత్రలే వచ్చేవి. ఇలా అదృష్టవశాత్తు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఈ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిన తర్వాత ఈ మూవీ తనకి వచ్చింది. ఆమె ఈ పాత్రకు చాలా అంటే 100% న్యాయం చేసిందని చెప్పాలి. హీరోకి తగ్గట్టుగా ప్రేక్షకులను తన వైపు లాగేసుకుంది ఐశ్వర్య. 2015లో కాకమట్టాయి సినిమాలో వేసిన పాత్రకు ఉత్తమ నటిగా ప్రభుత్వం పురస్కారం అందుకున్నారు ఆమె. అలా ఆమె నిలదొక్కుంది. కానీ తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగులో మంచి పాత్రలు రాలేదు తనకు. కానీ సంక్రాంతికి వస్తున్న భాగ్యం పాత్రలు బాగా ఎంజాయ్ చేసింది. తాను బాగా చేసింది కూడా, ప్రమోషన్లు కూడా ఎంజాయ్ చేసింది. చాన్నాళ్లకు తెలుగులో ఓ పెద్ద పాత్ర వచ్చినందుకు సోషల్ మీడియాలో మరి సౌందర్య, సాయి పల్లవితో పోల్చుస్తున్నారు. బట్ అదే సమయంలో హీరోయిన్ మెటీరియల్ కాదు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏది కరెక్ట్ కాదు, ఎవరి నటన ప్రతిభ వారిది. ఆమె కలర్ కాస్త తక్కువేమో, బట్ అందగత్తే ఆమె. సో ఆమె పాత్ర మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. స్టైలిష్ మెంటాలిటీ. తెలుగులో మాట్లాడు.